సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని ఏర్పాట్లపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మచిలీపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర కుమార్ కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజ్లోకి 1,22,660 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా అధికారులు అప్రమత్తమై మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థుల హక్కులను గౌరవించాలని, వారిపై పెట్టిన కేసుల విషయంలో తప్పులను సరిదిద్దుకోవాలని ఎంపీ భాష్యం రామకృష్ణ సూచించారు. అలాగే రాష్ట్రంలో తప్పు చేసిన ఎవరిపైనైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల లీక్ అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలని చేసిన సుదీర్ఘ పోరాటం వల్లే ఈ రాజీనామా సాధ్యమైందని ఆయన తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ తదితరులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి ప్రతిపాదనలపై చర్చించారు. కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పరిధిలోని మాట్కూర్ వీధిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఓ ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయన్న స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉస్మాన్ వలీ అనే వ్యక్తి ఇంటిని పరిశీలించగా విచిత్ర ముగ్గులు, వింత బొమ్మలు, తేలు, కోడిగుడ్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న యానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి సబ్స్టేషన్ సమీపంలోని సయ్యద్ బాబా ఫరీద్ స్వాములవారి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా యువత భారీగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఐక్యతే ప్రధాన లక్ష్యంగా ఆగస్టు 16న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కాపునాడు రాష్ట్ర జేఏసీ జాతీయ అధ్యక్షుడు చందు జనార్దన్ తెలిపారు. కాపు సంఘాల సూచనలతోనే కార్యాచరణ రూపొందించి హక్కుల సాధన కోసం ముందు సాగుతామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుబడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ చాహత్ వాజ్పేయి సూచించారు. ఐనవోలు మండలంలోని సింగారం, పున్నేలు గ్రామాల్లో పెసర, ఆయిల్ ఫామ్, మామిడి తోటలను కలెక్టర్ పరిశీలించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మరిపేడ మండలం ఎడ్డెర్ల గ్రామంలో గిరిజన రైతు పొలంలో పెసర విత్తనాలు విత్తి పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ అధికారుల ప్లాస్టిక్ కవర్ల తనిఖీలు వివాదానికి దారితీశాయి. ఇన్ఛార్జ్ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల్లో ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీలపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు, అవగాహన కార్యక్రమాలు లేకుండా గడువు ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడం చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడమే అని వారు ఆరోపించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని R&B అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో కలెక్టర్ పూల మొక్కను అందజేసి న్యాయమూర్తికి ఘన స్వాగతం తెలిపారు.
ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల సమయంలో మంటల కంటే పొగ వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఏపీ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డీజీ పివి రమణ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని జిఎస్ఎల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా తలసేమియా బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో గంజాయి కలకలం రేపింది. ఈగల్ స్పెషల్ టీం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 2 కిలోల గంజాయి ప్యాకెట్ లభించడంతో షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వచ్చే 100 రోజుల పాటు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఎన్డీఎస్ఏ నివేదిక తిప్పికొట్టిందని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని ఎన్డీఎస్ఏ నివేదిక తిప్పికొట్టిందని ఆయన అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదని 16 రిజర్వాయర్లకు జీవనాధారమైన సమగ్ర ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నేతపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముప్పాళ్ల వైసీపీ నేత రావూరి చిన్నాపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల తుర్లపాడు గ్రామాల మధ్య ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రావూరి చిన్న మద్దిపట్ల సాంబశివరావులను అడ్డగించి మార్నాయుధాలతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. 22A భూముల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 444పై సెంటర్ ఫర్ లిబర్టీ నాయకులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. ఈ జీవో బాధితులకు ఉపయోగపడేది కాదని ఆరోపిస్తూ ప్రతీకాత్మకంగా జీవో ప్రతులను చించివేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో గ్రామకంఠం భూమి పరిరక్షణ కోసం గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనకు అఖిలపక్ష నాయకులు, గ్రామ ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అధ్యక్షుడు శారదాధరన్ మహారాజ్ సంఘీభావం తెలిపారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంతానోత్పత్తికి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సేవల అవసరం మరింత పెరిగిందని డాక్టర్ జ్యోతి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలూరులో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.